మంగళగిరి రైల్వే స్టేషన్ కి మహర్దశ పట్టింది. రాజధానిగా అమరావతిని ప్రకటించిన దగ్గర నుంచి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. అమరావతికి దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. అందులోనూ మంత్రి లోకేష్ సొంత నియోజకవర్గం కూడా కావడంతో ఈ రైల్వే స్టేషన్ కి ప్రాధాన్యత పెరిగింది. అమృత్ భారత్ పథకంలో మంగళగిరిని చేర్చి 12 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో ఆధునిక హంగులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంగళగిరి రైల్వే స్టేషన్ సరికొత్తగా ముస్తాబవుతోంది. మంగళగిరి రైల్వే స్టేషన్ పై ప్రత్యేక కథనం మీకోసం. మంగళగిరి రైల్వే స్టేషన్ అద్భుతంగా రెడీ అవుతోంది. ఈ ఆధునికీకరణ పనులతో కొత్త రూపు వచ్చింది. స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖద్వారం దగ్గర నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం వరకు ఎయిర్పోర్టు తరహా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యంతో పాటు విశాలమైన పార్కింగ్, పచ్చదనంతో కూడిన ఆవరణ వంటి అనేక అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ ను రాజధాని అమరావతి ప్రాంతంలో అతిపెద్ద స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం 2 ప్లాట్ఫామ్స్ ఉండగా వాటిని 4కు పెంచారు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మించారు. మంగళగిరి స్టేషన్ ఆధునికీకరణ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది. స్వాగత ద్వారం నుంచి లోపలికి వెళ్లే మార్గం, ఆవరణ అంతా పచ్చదనంతో కలకల్లాడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది. మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది మా చిన్నప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఒక మారుమూల గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగా మా చిన్నప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ ఉంది. అభివృద్ధికి చాలా దూరంలో, అంటే ఎటువంటి సౌకర్యాలు కనీసం మనుషులు కూర్చోవడానికి కూడా లేనంత స్థితిలో ఒక ఎక్కువ శాతం బెచ్చగాళ్లతోనూ నిర్మానుష్యమైన ప్రదేశంగా రైల్వే స్టేషను అసంఘ కార్యకలాపాలు నిలంగా ఉండేది. అటువంటి మరి రైల్వే స్టేషన్ని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో 12 కోట్లు చిల్లర సుమారు నిధులతో ఈ రైల్వే స్టేషన్ని అసలు అద్భుతంగా, అసలు మేము ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి, ఎప్పుడు మేము మా కళ్ళతో కనివిరిగిన అభివృద్ధి మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో భాగంగా రైల్వే స్టేషన్లో మరి అంతకుముందు టికెట్ కౌంటర్స్ కానీ, 2 వైపులా స్టేషను అభివృద్ధి చేయటం, అలాగే మొక్కలు నాటడం, అలాగే సైకిల్ స్టాండు, అలాగే లిఫ్టు, అలాగే మరి ప్రయాణికులకి అనేకమైన సౌకర్యాలు. అంటే కార్పొరేటు గుంటూరు, విజయవాడ నగరాల మధ్యన ఉన్నటువంటి మంగళగిరిలో గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్ కంటే ధీటుగా ఈ రైల్వే స్టేషన్ని మన నగరంలో లోకేష్ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇది అభివృద్ధి జరిగింది. ప్రజలు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి పచ్చని ప్రకృతి వాతావరణంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రయాణికులకి అన్ని సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చినందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మంగళగిరి ప్రజల నుంచి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంగళగిరి రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం 36 రైళ్లకు హాల్ట్ ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని రైళ్లు ఆగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత 11 ఏళ్లుగా రాజధాని అమరావతిలో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుంచి ఒక రైలును రైల్వే శాఖ నడుపుతోంది. రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చే రైళ్ల సంఖ్యను పెంచి మంగళగిరిలో హాల్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మరి 12 కోట్ల పైచీలకు ఇక్కడ డెవలప్మెంట్కి మరి డబుల్ ఇంజిన్ సర్కారు, మరి కేంద్రంలో బీజేపీ ఉండగానే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు మరి 12 కోట్లు వెచ్చించి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే, మరి స్టేషన్లో గార్డెన్ కాదండి, ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి గతంలో చూసుకున్నట్టే
కనీసం ప్రయాణికులు తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండేది కాదు. మరి అలాగే ఈ ప్లాట్ఫామ్ మీద టైల్స్ కానీ అన్నీ పగిలిపోయి చాలా చూడటానికి చాలా చండాలంగా ఉండేది. మరి నవలూరు నుంచి మరి స్టేషన్లోకి రావాలంటే గతంలో అయితే మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది. కానీ మాకు ఇప్పుడు అట్లా కాదు, మా సైడే ఆ నవలూరు సైడే టికెట్ కౌంటర్ కూడా పెట్టారు. అది మరి మంగళగిరి విజయవాడ మధ్యలో ఈ మంగళగిరి విజయవాడ స్టేషన్లకు నీట్గా అంత నీట్గా మరి ఈరోజు మంగళగిరి ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం అనేది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ మంగళగిరి డెవలప్మెంట్కి వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అలాగే ప్రయాణికులు అటు సైడ్ దాటాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కాబట్టి దానికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. మరి అలాగే ఈ రోడ్డు మీరు చూస్తుంటే ఈ రోడ్డు ఈ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇదే మెయిన్ ప్రధానమైన రహదారి స్టేషన్కి. ఈ రోడ్డు గతుకులతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రయాణికులు వెళ్ళేవాళ్ళు కానీ మరి బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోడ్లు కానివ్వండి మరి ఆర్చి చూస్తుంటే ఎంట్రన్స్లోనే చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట ఒక గార్డెన్ ఫ్రంట్ గార్డెన్ కానీ మొత్తం చాలా చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము మంగళగిరి వాసులు అందరం కూడా మరి లోకేష్ గారు మేమందరం కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా మరి ఎందుకంటే రాజధాని గ్రామానికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే ప్రతి ట్రైన్ ఇక్కడ ఆగి ఇక్కడి నుంచే రాజధానికి వెళ్ళాల్సి వస్తుంది ప్రయాణికులు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫ్యూచర్ ప్లానింగ్గా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ స్టేషన్ డెవలప్ చేస్తేనే ప్రయాణికులకు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచనతో మరి చేసినట్టున్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారడంతో నియోజకవర్గ ప్రజలు మంత్రి నారా లోకేష్ చేసిన అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 11 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని రైల్వే స్టేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపి 12.6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ ఆధునికీకరించడంపై మంత్రి నారా లోకేష్ పనితీరును కొనియాడుతున్నారు. మంత్రి నారా లోకేష్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళగిరిలో రాజధాని ఏర్పడిన తర్వాత మంగళగిరి మణిహారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ సుమారుగా 12 కోట్ల రూపాయలతో కేంద్ర నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ అభివృద్ధానికి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, అలాగే ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా కూడా గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఈ రైల్వే స్టేషన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమంలో బాగా చురుగ్గా ముందుకు తీసుకెళ్లారు. మంగళగిరి అలాగే చూసుకుంటే కనుక ఇటు విజయవాడ కానీ అటు గుంటూరులో కానీ దానికి ధీటుగా మంగళగిరి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు, అలాగే వికలాంగులకి లిఫ్టు, అలాగే తూర్పు వైపు ఒక కౌంటరు, పడమర వైపు ఒక కౌంటరు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పడమర వైపు కౌంటర్ అంటే ఇప్పుడు రాజధాని నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా డైరెక్ట్గా వచ్చి రైల్వే స్టేషన్కి తాకే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం కూడా జరిగింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు కనుక అయినాయి అంటే రాజధాని నుంచి నేరుగా కూడా మంగళగిరి రైల్వే స్టేషన్కి రావటం, అలాగే కొన్ని ప్రత్యేకమైన రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి నారా లోకేష్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విజనగల నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మంగళగిరి పరిధిలోనే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, చాలా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటంతో భవిష్యత్తులో మంగళగిరి బిజీ రైల్వే స్టేషన్ గా మారనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని మంగళగిరి వాసులు అంటున్నారు.